బ్యాడ్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మా కోయిటి వాళ్ళు మంచి వాళ్ళని బ్యాడ్గా చూపించాల్సిన అవసరం లేదు, చాలా మంచి వాళ్ళు. ఇంకా భయం వేసింది, వైపు టీవీలో కనపడుతున్నారు ఎవరిని అంటారేమో అని, కానీ ఏమంటా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ రమదాన్కి మా ఇంట్లోకి వచ్చిన కొత్త వస్తువు అన్నమాట. అది కొత్త వస్తువు అంటే అదే. ఏం చేస్తాడు మీ మత? గడ్డలు ఉతుకుతుంది. చిన్న మట్టి లేదు కదా. ఈరోజు మా ఇంట్లోకి కొత్త డ్రైవర్ వచ్చాడు. ఇప్పుడే వీడియో అట్లా స్టార్ట్ చేశానో లేదో కొత్త డ్రైవర్ వచ్చాడు. మళ్ళీ స్టార్ట్ చేశాను, మళ్ళీ పెట్టా. ఈరోజు మా ఇంట్లోకి 2 కొత్త వస్తువులు వచ్చారు. అదే రాజెప్తా సీక్రెట్స్ అన్నీ అట్లా బయటపడి చెప్పకూడదు కదండి. సీక్రెట్స్ అలానే చెప్పాలి కదా. నా లోపల ఇది కొత్తది. సహాన్ వచ్చేసి ఇదిగోండి ఎంత బాగుందో. ఇప్పటి వరకు ఆ తలుపులన్నీ తుడిచాము. చేతులు చూడండి ఎలా బిన్నాయి. తలుపులు నడవ అంతా తుడిచినాం కదా. కొత్తది ఇది, కొత్తది. ముందు దానికంటే పెద్దది. ఇది ముందు దానికంటే ఇది కొంచెం బాగా పెద్దది. ముందు ఇంతవరకే ఉంటుంది కదా, ఇంత ఉండింది ఫస్ట్. ఇప్పుడు ఇది ముందు తెచ్చుకొని వచ్చి ఇప్పుడు కైమాలో పెట్టేసినాము. ఎత్తుమి చూడండి ఎంత బాగుందో. ఆల్రెడీ హీట్ ఎక్కింది. ఇందులో మనకు కావాలంటే ఏమైనా వేసుకోవచ్చు. ముందు దాంట్లో వచ్చి చిన్నవి 3 ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో 4 పెద్ద పెద్ద గిన్నెలు. ఇందులో మనం ఏమైనా వేడి చేసుకోవాలంటే వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా వేడి ఎక్కుతుంది. ఇది ఉంటే చాలా మేలు. అసలు 10 గంటలకే ఫుడ్ చేసి ఇందులో పెట్టేసినా కూడా వాళ్ళు తినేంత వరకు వేడి అట్లా ఏముంటుంది, తగ్గదు. అందుకు ఇంక ఈ లోపల వచ్చేసి నార్మలే ఇలా ఉంటాయి. మా అక్క ఆల్రెడీ అన్నము కూర చేసి ఇక్కడ పెట్టేసింది. చూడండి, రమదాన్ వస్తుంది కదా, రమదాన్ కోసము తెప్పించారు. అంటే అప్పుడు రమదాన్లో ఎక్కువ వంటలు ఉంటాయి కదా, చిన్న దాంట్లో సరిపోలేదు అనేటట్టుగా దీన్ని తెచ్చిపెట్టారు. ఇది ఇప్పుడు వీడియో, ఇది కాదులేండి, వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఓకేనా? ఇప్పటికి బాయ్. ఈరోజు మా వంట సాంబార్లోకి వచ్చేసి మునక్కాయలు, బెండకాయలు ఉన్నట్టు చెప్తా. ఇంకా జమియాలో తెచ్చిన బెండకాయలు, మా చెట్లో కాసిన చిక్కుడుకాయలు, మా చెట్లలో మా గార్డెన్లో కాసిన టమాటా చెట్లు, టమాటాలు, పచ్చి టమాటాలు, పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డలు, బీన్స్, మునక్కాయలు, పండు టమాటాలు, ఇవి అన్నీ వేసి సాంబార్ చేసి అందులోకి నంచుకోవడానికి నాటుకోడి ఫ్రై. అందులోకి వచ్చేసి ముందు ఇవి కొంచెం బాగా 1 గంట 2 గంటలు ఉడకబెట్టుకోవాలి, లేకపోతే మెలగదు. ఫస్ట్ అయితే బిర్యానీ ఆకు, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క అన్నీ వేసి ఉడకబెట్టుకున్నా. అంటే ఈ ఫుల్ వీడియోలు కాదండి, చూపిస్తున్నా ఏం చేస్తున్నాను అనేది. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది మధ్యాహ్నము. ఇప్పుడు వచ్చి వంట చేస్తున్నా నేను. పొద్దున్నుంచి కొంచెం బాగా పని ఉండింది రోజు, అందుకని కొంచెం లేట్ అయింది. మనకి ఇవి అయిపోయినాయి. ఇంక దీన్ని సాంబార్ అయితే పెట్టేసుకుంటా. మునక్కాయలు కొంచెము డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నాయి, అందుకని ఇందులో వేసి ఉడకబెట్టాను. ఇప్పుడు దీన్ని పప్పు రుద్దేసి సాంబార్ పెట్టేసుకున్నాం. ఫస్ట్ ఇందులోనే కాస్త పసుపు, ఇప్పుడే ఫ్రైకి నాటుకోడి ఫ్రైకి ఇది ఇందులోనే కొంచెం ఇప్పుడు వేస్తేనే దీనికి ఉప్పు అనేది పడుతుంది, లేకపోతే ఉప్పు పట్టదు అనమాట. అందుకనే కొంచెం ఉప్పు పసుపు 2 వేసి ముందైతే వేసుకునేస్తున్నా. మళ్ళీ సపరేట్గా నీళ్ళు అయితే వేసుకొని బాగా ఉడికించుకోవాలి. చాలా గట్టిగా ఉడికిగా చాలా టైం పడుతుంది ఉడకాలంటే. సుమారుగా 2-3 గంటలు పడుతుంది. క్యారెట్, బెండకాయ, మునక్కాయ, బెండకాయలు, క్యారెట్, పూస అదే నేతి బీరకాయ, ముల్లంగి, పచ్చి టమాటాకాయలు అన్నీ వేసాను. 2 పచ్చిమిరకాయలు అన్నీ వేగినాక ధనియాల పొడి కొంచెం స్పూన్ అంతా మిరప్పొడి, కొంచెం అంతా వట్టికరేపాకు, కొంచెం ఇంగువ, ఇది కూడా బాగా ఉడకబెట్టిన పప్పు కూడా వేసేసుకున్నా. సాంబార్ రెడీ అయిపోతుంది. కొంచెం సేపు
అంటే ఇంకా ఇందులో చింతపండు వేయాలి, కొంచెం చింతపండు గుజ్జు కూడా, అంటే మనకు కావాల్సిన అన్ని నీళ్ళు అయితే వేసుకుంటాం ఫస్ట్. సాంబార్ ఇంతకుముందు కూడా పెట్టే వీడియో, ముందు పెట్టి మునక్కాయలు కూడా వేసి కలిపేసిన. ఇది ఉడికితే కొంచెం ఒక్క ముక్కలు కాగా అట్లా ఉడికిన తర్వాత అప్పుడైతే చింతపండు అయితే వేసుకుంటాం. ఇప్పుడు సైడ్ కొంచెం చికెన్లో కొన్ని నీళ్ళు అయితే వేసిన, ఇవి మగ్గిన తర్వాత ఇంకా కొన్ని నీళ్ళు అయితే వేయాలి ఇందులో. అప్పుడే ఉడకదన్నమాట, దీన్ని కూడా ఉడకదు. ఇది చింతపండు సాంబార్లోకి ఇట్లా రసం చేసుకొని సాంబార్లో అయితే వేసేసుకుంటాం. ఇంతవరకు అయితే వచ్చింది ఇది. ఇంకా ఎంతసేపు పడుతుందో తెలియదు. ఇప్పటికైతే దాదాపు 2 గంటలు పట్టింది కదా, 2 గంటలు పట్టిందా, ఇంకా 2.5 గంట పైనే పట్టింది కదా, 2.5 గంట పైనే పట్టింది కదా. కొంచెం తెల్లగడ్డ, అల్లం, ఇందులోకి కారానికి తగ్గ మిరప్పొడి, ధనియాల పొడి కొంచెం కూడా అయిపోవచ్చు, మిరియాల పొడి, కొంచెం యాలక్కాయల పొడి. నేను ఆల్రెడీ ఇందులో యాలక్కాయలు అవన్నీ వేస్తున్నా, అందుకే కొంచెం అయితే వేస్తున్నాను అనమాట. తర్వాత నూనె, మొత్తం వేసేసి ఇంకా దీన్ని ఫ్రై చేసేయండి. ఈ నూనె కొంచెం వేగుతుంది చూడు, ఆ వేగిన నూనె ఉండాలా, దాంట్లో అన్నం వేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది. నాటుకోడి కాబట్టి అదే పని అందుకనే వెయిటింగ్లో ఉంది. చాలాసేపు పట్టిందండి ఇది ఉడకడానికి, 2.5 గంట పట్టింది నాకు. అప్పుడు మీరు అర్థం చేసుకోండి అసలు ఎంత టైం పడుతుందో. కుక్కర్లో అయితే ఒక 10 విజిల్స్ రావాలి. 10 విజిల్స్ కూడా నమ్మకం తెలియదు నాకైతే. మా కుక్కర్లో అవేం లేవు కాబట్టి మేము ఇలా చేసుకుంటున్నాం కదా. ఇది అండి, చూసారు కదా మన వీడియో. సాంబార్ ఎవరెవరికి ఇష్టం వాళ్ళందరూ తినవచ్చు. అయిపోయింది కూర అయితే, ఫ్రై అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఫైనల్ అటాక్ కొత్తిమీర. ఆ స్మెల్ కూడా బాగుంటుంది కదా. కానీ ఇలాంటి ఇదిగోండి, ఇప్పుడే ఒక వార్త అయితే తెలిసింది, చెప్తానులేండి, మీరు కూడా నవ్వుకుంటారు. ఇలా అయితే అయిపోయింది. ఇంకా దీన్ని మూసేసి ఇదైతే అయిపోయిందండి. ఇంకా నేను చికెన్ చేస్తాను కదా, మా బాబా పిలిచాడంటే, మా అక్క వచ్చి పిలిచింది, బాబా పిలుస్తున్నారా అంటే వెళ్ళినాను. ఎందుకు పిలిచినాడో ఏమో అనుకున్నా. అక్కడ పోయిన తర్వాత అనిత నువ్వు టీవీలో కూడా వస్తున్నావు తెలుసా నీకు అంట. ఎందుకంటే నీకు యూట్యూబ్ టీవీలో కూడా వస్తుంది కదా, అందుకు వైఫై ఉంటే ఎక్కడైనా వస్తుంది బాబా అంటే వాళ్ళు నవ్వుతున్నారు. అంటే నేను టీవీలో కూడా కనపడుతున్నాను అంట. నాకైతే భయం వేసింది, వైఫై టీవీలో కనపడుతున్నాను ఎవరిని అంటారేమో అని. కానీ ఏమంటా అది అడుగుదామనే పిలిచాను అంట. అట్లా అంతగా ఉంది అనమాట. నేను యూట్యూబ్ చేసేది మాకు వైట్ వాళ్ళకి తెలుసు, కానీ ఏమనలేదు. అంటే మనమే వల్గర్గా చేయలేదు, వాళ్ళ గురించి బ్యాడ్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా కోయిటి వాళ్ళు మంచి వాళ్ళని బ్యాడ్గా చూపించాల్సిన అవసరం లేదు. చాలా మంచివాళ్ళు, కొంతమంది ఒప్పుకోరు కదా. నాకు అట్లా ప్రాబ్లం ఏం లేదు. ఇంకా అంటారనమాట ఎప్పుడైనా, నీకు ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, అంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, అట్లా ఇట్లా అని హ్యాపీ అనిపిస్తుంది. అప్పుడు కొంత ఒప్పుకోకపోతే మనం చేయలేం కదండి. చూసారు కదా మన వీడియో. ఈరోజు సాంబార్, నాటుకోడి ఫ్రై ఎలా చేశాను అనేది. సాంబార్ అంటే ఫుల్ వీడియో లేదులేండి, మామూలుగా అయితే పెట్టాను. ఎందుకంటే మన వీడియో ఇంతకు ముందు వీడియోస్లో కూడా ఉంది కాబట్టి. నాటుకోడి అయితే ఇది చేశాను ఫ్రై. ఎలా చేశాను ఏమి అనేది అంతా చూశాను కదా. మన వీడియో నచ్చుతుందని అనుకుంటా. మన వీడియో నచ్చితే వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి, అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.